తలపెట్టిన. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అడ్డుకోవాలా, ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలా అనే ఆలోచనతో ఈ 1 కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ చాలా దిగ్విజయంగా జరిగింది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. మొన్న 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో దాన్ని జెండా ఊపి జిల్లా కేంద్రానికి పంపడం జరిగింది. 15వ తేదీ రేపనగా దాన్ని జిల్లా కేంద్రం నుంచి దాన్ని పెద్ద ర్యాలీగా దాన్ని విజయవాడకు పంపడం జరుగుతుంది. అక్కడ 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జెండా ఊపి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే రాష్ట్ర ప్రజానికం అంతా చాలా ఈ ఉద్యమాన్ని ఒక భారీ ఎత్తున చేయడం జరిగింది. అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వమే నిర్వహించాల మెడికల్ కాలేజీ అనే నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఎందుకంటే ఒక పేదవారికి మెడిసిన్ విద్య అనేది, ఆరోగ్యం అనేది అందుబాటులోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు చేయడం ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి గారు 3 మెడికల్ కాలేజీలు ఆ రోజుల్లో ఆయన 3 కాలేజీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 సంవత్సరాల ఏళ్ళలో శాంక్షన్ చేయబోతుంది మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా ఒక మంచి ప్రజల ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసినప్పుడు అది కొనసాగాలి. ఒకవేళ ఆ ప్రభుత్వం దిగిపోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి కొనసాగాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉండాలి. అలా కాకుండా ఈ రోజు దుర్మార్గంగా అవన్నీ కూడా వాళ్ళ బినామీలకు అప్పచెప్పాలని ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాము.